బ్రిటన్ రాజు చార్లెస్ III అనారోగ్యానికి గురయ్యారు. ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారని బంకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటించింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కింగ్ చార్లెస్ కు పరీక్షలు నిర్వహించగా ఆ వైద్య పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అయితే కింగ్ చార్లెస్ ఏ క్యాన్సర్తో బాధపడుతున్నారో అధికారికంగా చెప్పనప్పటికీ 75 ఏళ్ల రాజు చార్లెస్ III సాధారణ చికిత్స తీసుకుంటున్నట్లు బంకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపింది. బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్తో పోరాడుతున్నారని బంకింగ్హామ్ ప్యాలెస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తేలింది. 75 ఏళ్ల కింగ్ చార్లెస్ విస్తరించిన ప్రోస్టేట్ చికిత్సలో క్యాన్సర్తో బాధపడుతున్నారని ప్రకటనలో పేర్కొంది. కింగ్ చార్లెస్ కు ఏ రకమైన క్యాన్సర్ ఉంది, శరీరంలోని ఏ భాగంలో ఉందో అనేది మాత్రం వివరించలేదు. రాజుగారి క్యాన్సర్ కు ప్రోస్టేట్ కు సంబంధం లేదని, ఇప్పటికే ఆయనకు చికిత్స ప్రారంభించినట్లు వెల్లడించింది. కింగ్ చార్లెస్ ఆసుపత్రిలో చేరలేదని, అతనికి ఇంట్లోనే చికిత్స కొనసాగుతున్నట్లు బంకింగ్హామ్ ప్యాలెస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి నుంచి రాజుకు సంబంధించిన అన్ని పబ్లిక్ ఫంక్షన్లను రద్దు చేయాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ సమయంలో అతను పత్రాలపై సంతకం చేయడం, రాజభవనం లోపల ఉన్న ప్రైవేటు సమావేశాలను నిర్వహించడం వంటివి కొనసాగిస్తారు. 2022 సెప్టెంబర్లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్ II 96 ఏళ్ల వయసులో మరణించడంతో చార్లెస్ III బ్రిటన్ రాజుగా 74 సంవత్సరాల వయసులో బ్రిటన్ రాజు అయ్యారు. అయితే ప్రస్తుతం రాజు పూర్తిగా సానుకూల పరిస్థితిలోనే ఉన్నారని, తొందరలోనే తన రాజ బాధ్యతలను తిరిగి ప్రారంభిస్తారని కుటుంబ సభ్యుల ప్రతినిధులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. క్యాన్సర్తో బాధపడుతున్న కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.